జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిధుల కేటాయింపులో జరుగుతున్న జాప్యాన్ని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి వెంకటేశ్వర్లు తీవ్రంగా విమర్శించారు. జంగారెడ్డిగూడెంలో ప్రారంభమైన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ పేదలకు పని హక్కు కల్పించిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దెబ్బతీస్తోందని, కొత్తగా తీసుకొచ్చిన విబి గ్రామ్ జీ స్కామ్ తో రాష్ట్రాలపై భారాన్ని మోపుతుందని మండిపడ్డారు. 100 రోజుల పనిని 200 రోజులకు పెంచాలని, రోజు వేతనం 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ చట్టాన్ని యథావిధిగా పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉన్న 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వం మనం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ఒక్క రూపాయి ఇవ్వదో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు పెట్టి ఖర్చు చేస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం చెల్లించదు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి చట్టం. అందుకనే మనం డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పటికీ డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సార్వత్రిక సమ్మెలో దేశంలో ఉన్నటువంటి దాదాపు కార్మికులు, కర్షకులు, రైతులు, వ్యవసాయ కూలీలు అందరూ కూడా పాల్గొని మన చట్టాల అమలు కోసం, భారత రాజ్యాంగం అమలు కోసం మనమంతా కూడా జయప్రదం చేయాలని, సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ ఉన్నాం. అందుకని ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు గారు ఈ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర గురవాయిగూడెం, అలాగే పుట్లకట్టగూడెం, దేవులపల్లి ఈ గ్రామాలు పేటల్లో తిరుగుతూ ఈ యాత్ర ప్రసారం జరుగుతూ మన లక్కవరం గ్రామం వచ్చింది. అందుకని మీరందరూ కూడా ఈ కరపత్రాల ద్వారా తెలుసుకుని రేపు 12వ తేదీన జరగబోయే సమ్మెలో అందరూ పాల్గొని ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు కోసం మనం సమ్మెలో పాల్గొనే రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయాలని ఈ యాత్ర బృందం ద్వారా ఉపాధి హామీ కూలీలకు, రైతులకు, కార్మికులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తేదీన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. 2004లో ఈ దేశంలో వామపక్ష పార్టీల యొక్క బలంతో ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో 20 కోట్ల మంది గ్రామీణ పేదలకు అన్నం పెట్టడానికి ప్రతి కుటుంబానికి ఏడాదికి 100 రోజులు గ్యారెంటీ కల్పిస్తూ తెచ్చినటువంటి ఒక చారిత్రాత్మకమైన చట్టాన్ని రద్దు చేసి ఆ స్థానంలో మహాత్మా గాంధీని చెప్పినటువంటి గాడ్సే పేరు మీద 2025 కొత్త చట్టాన్ని తెచ్చింది. కోట్ల మంది పేదలకి హక్కుగా ఉన్నటువంటి ఈ చట్టంలో అంశాన్ని రద్దు చేసి కోట్ల మంది పేదలకి ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రమైన ద్రోహం చేసింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేస్తుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, జనసేన ఎంపీలు ఈ రాష్ట్ర ప్రజల కోసం, కోట్ల మంది పేదల కోసం మాట్లాడాల్సింది పోయి బీజేపీ గవర్నమెంట్ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తుంటే ఆ రద్దుకు వీళ్ళు మద్దతు తెలియజేయడమే కాకుండా 25 మంది ఎంపీలు ఓట్లేసి మన రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేశారు. ఈ కారణంగా కేంద్రం నుంచి ప్రతి ఏడాది 7 నుంచి 8 వేల కోట్ల రూపాయలు రావాల్సిన డబ్బులు రాకుండా ఈ పాలకులు తీవ్రమైన రాష్ట్రానికి ద్రోహం చేశారు. అందుకోసమే మహాత్మా గాంధీ చట్టాన్ని అమలు చేయాలి, ఈ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలనే పేరు మీద దేశవ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన కోట్ల మంది పేదలు 12వ తేదీన సమ్మెకు కూరుకుంటున్నారు. ఈ సమ్మెలో వ్యవసాయ కార్మికులు, పేదలు, గ్రామీణ పేదలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకున్నాం, అది మన హక్కు అనే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ రోజు ఈ జాతర ప్రారంభించి జిల్లా నలుమూలల 8వ తేదీ వరకు తిరిగి 12వ తేదీన రాష్ట్రంలో ఈ జిల్లాలో సమ్మె చేస్తుంది. ఈ సమ్మెలో ప్రజల పెద్ద ఎత్తున భాగస్వామై అందరూ ఈ సమ్మెకు మద్దతు తెలియజేయాలని చిన్న పారిశ్రామిక వ్యాపారస్తులు, ప్రజలు, పట్టణ ప్రజలు, ఉద్యోగులు, మేధావులు ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో అక్రమ రేషన్ దందా గుట్టురట్టయింది. పేదలకు అంగన్వాడీ కేంద్రాలకు చేరాల్సిన 260 క్వింటాల రేషన్ బియ్యం, ఫోర్టిఫైడ్ రైస్ బ్యాగులు, బాలామృతం ప్యాకెట్లను విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. అక్రమ రేషన్ మాఫియా ఢాన్గా పేరున్న గుట్టపు రమేష్ గోదాంలో భారీగా నిల్వ చేసిన ఈ బియ్యాన్ని 3 వాహనాలతో అక్రమంగా తరలిస్తుండగా
అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో కేసులు నమోదు చేసి ఈ అక్రమాల వెనుక ఉన్న ఇంకా ఎవరెవరు ఉన్నారన్న కోణంలో లోతైన దర్యాప్తు చేపట్టారు. అది 12, 14, 16. ఏలూరు జిల్లా కేంద్రంలో నాణ్యత లేని ఆయిల్ తో వంటలు తయారు చేస్తున్నారన్న సమాచారంతో విజిలెన్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంచలన దాడులు నిర్వహించారు. ఆదివారపుపేట, తంగెళ్లమూడి ప్రాంతాల్లో జంతు కళేబరాల నుంచి తీసిన కొవ్వుతో తయారు చేసిన సుమారు 300 లీటర్ల ఆయిల్ ను అధికారులు స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్టు చేశారు. ఈ అక్రమ ఆయిల్ ను హోటళ్లలో వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యత లేని ఆహార పదార్థాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు జిల్లా అధికారులను కోరుతున్నారు. తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీపై సిబిఐ సిట్ నివేదికలు వెలువడినా వాటిని పక్కదారి పట్టిస్తూ వైఎస్ఆర్సీపీ అరాచకాలకు పాల్పడుతుందని ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు తీవ్రంగా మండిపడ్డారు. పామ్ ఆయిల్ సింథటిక్ కెమికల్స్ తో తయారైన కల్తీ నెయ్యిని లడ్డులో కలిపినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నా నిజాలను వక్రీకరిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన దిశగా తీసుకెళ్తుంటే మరోవైపు వైసీపీ నేతలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆయన మీడియా ముఖంగా విమర్శించారు. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ సారాంశం గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా మన రాష్ట్రంలో అల్చర్ చేస్తున్నటువంటి కోట్లాది మంది శ్రీవారి యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నడుస్తున్నటువంటి కల్తీ నెయ్యి విషయంలో మరి లడ్డూలో కలిపేటువంటి కల్తీ నెయ్యి విషయంలో మరి చాలా 2024 నుంచి ఇది 2024 నవంబర్ నెల నుంచి కూడా ఈ యొక్క రాష్ట్రంలో అనేక పరిణామాలను చోటు చేసుకున్నాయి. దానిపైన మరి సుప్రీంకోర్టు కూడా కలగజేసుకొని మరి ఒక సిట్టు సిబిఐ విచారణ జరిపించడం ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలు. దీన్ని పురస్కరించుకొని మరి ఈ మధ్యకాలంలో, ఎందుకంటే ఈ రోజున అప్పుడున్నటువంటి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి టీటీడీ బోర్డు చైర్మన్స్ కానీ, మెంబర్స్ కానీ, అధికారులు కానీ తప్పిదముల వల్ల, వాళ్ళు చేసినటువంటి పొరపాట్ల వల్ల ఇదైతే శ్రీవారి యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కోట్లాది మంది భారతదేశమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా మరి శ్రీవారి దర్శనం కోసం సంవత్సరాల తరబడి వేచి ఉండి వచ్చేటువంటి పరిస్థితులు మరి ఈ రోజున కల్తీ నెయ్యి అనేటువంటి పదంతో మరి గతంలో అనేకమైన ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఈ రోజున సిట్ కానీ, సిబిఐ కానీ నిర్దిష్టంగా ఎక్కడా కూడా నెయ్యే వాడుతున్నారు అనేటువంటి పదం ఎక్కడ వాళ్ళ, అసలు నెయ్యే లేదు అనేటువంటి
నిగ్గు తెలిసినటువంటి పరిస్థితులు. ఏదైతే పామాయిల్ని వాడి పామాయిల్లో కొన్ని 10-20 రూపాయలకి కొన్ని కెమికల్స్ని దాదాపు 68 లక్షల లీటర్లు పామాయిల్ని యూజ్ చేసి దాంట్లో కొన్ని మరి కెమికల్స్ కొన్ని వేల లీటర్స్ని తీసుకొని కెమికల్స్ని యూజ్ చేసి ఈరోజు అస్సలు నెయ్యి అనేటువంటి పదానికి నెయ్యి లేకుండానే ఆ లడ్డూలు తయారు చేసి అతి తక్కువ ఏదైతే 370-380 రూపాయలకి కోట్ చేసినటువంటి మరి 70-80 రూపాయలకి మాత్రమే ఇటు పామాయిల్ కానీ కెమికల్స్ కానీ ఒక 80 రూపాయలు 90 రూపాయలకి వాటిని కొని 370-380 రూపాయలకి కేజీ నెయ్యి సరఫరా చేస్తామని మరి టెండర్ దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్స్ మరి దానికి ఏదైతే మత్తులో లంచాల మత్తులో ఊగుతున్నటువంటి అధికారులని మరి ఆ రోజు ఉన్నటువంటి టీటీ బోర్డులో ఉన్నటువంటి పరిపాలకులని ఆసరాగా తీసుకొని మరి ఈ రోజున మరి ఇప్పుడు నిగ్గుదేలినప్పుడు కూడా అడ్డగోలుగా బుకాయిస్తూ మేమైతే స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితోనే లడ్డూలు తయారు చేసాం, ఎక్కడా కూడా కల్తీ లేదు, అంతా కూడా నిజాయితీగానే చేసాం అని ఈ రోజున అన్నట్లుగా బుకాయిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు దాన్ని పురస్కరించుకొని మన గుంటూరులో కానీ మరి అటు జరిగినటువంటి పరిణామాలు రెచ్చగొట్టేటువంటి ధోరణిని ఏదైతే ఈ రోజున రాష్ట్రంలో సాఫీగా పరిపాలన కొనసాగుతూ ఉంది, మరి అభివృద్ధి జరుగుతూ ఉంది, మౌలిక వసతుల కల్పన జరుగుతూ ఉంది, ఒకవైపున ఇండస్ట్రీసు కొత్త నూతన ఇండస్ట్రీసు మరి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించేటువంటి దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంది. ఈ ప్రయాణంలో ప్రధాన భూమిక మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కూటమి ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య కారకులు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అక్కడ తిరుపతిలో డిక్లరేషన్ చేశారో, ఏదైతే సనాతన ధర్మం గురించి అదేవిధంగా ఇతర మతాలను గౌరవిస్తూ ఏ మతానికి కానీ ఏ మతానికి సంబంధించినటువంటి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వారు పరిపాలన చేసేటువంటి ఒక విధానాలను అనుసరిస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడూ కూడా ఈ యొక్క కూటమి ఎక్కడా కూడా విచ్ఛిన్నం కాదు, చేలదు, ఇడిపోదు. ఇలాగే పదిలంగా ఉంటే మాకెక్కడా కూడా మనుగడ ఉండదు, వైఎస్ఆర్సీపీ అనేది కనుసూపు మేరలో కనిపించే పరిస్థితి ఉండదు, మళ్ళీ అధికారంలోకి రాలేము అన్నటువంటి భయాందోళనలతో ఏదైతే కుట్రపూరితమైనటువంటి అల్లకొల్లాలు సృష్టించి లా అండ్ ఆర్డర్ విఘాతం కలిగించి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరత వచ్చింది, రాష్ట్రపతి పాలన చేయండి, గవర్నర్ ఇన్వాల్వ్ కావండి అన్నటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చే విధంగా ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ మరి మాజీ మంత్రులు కానీ వారి యొక్క అధ్యక్షులు ఇచ్చినటువంటి డైరెక్షన్లో ఈ రాష్ట్రంలో అల్లకొల్లాలు సృష్టించి ఏదైతే కాదో వాళ్ళ తండ్రి గారు కానీ లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదులో మత కులాలు సృష్టించి ప్రభుత్వాలను పడగొట్టి నూతన ప్రభుత్వాలను ఏర్పాటు చేసేటువంటి దిశగా గతంలో చేసినటువంటి అనుభవాలు ఉన్నాయో ఆ అనుభవాల్ని అందిపుచ్చుకొని ఈ రోజున ఏదైతే నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో అల్లకొల్లాలు సృష్టించాలి. ఒకవైపున అమరావతిలో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి, ఒకవైపున ఆంధ్ర ప్రజల జీవనాడైనటువంటి పోలవరం నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇతర దేశాల నుంచి పెట్టుబడులు అధిక శాతంలో ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. భారతదేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది కూటమి ఆధ్వర్యంలో. ఇలాగే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అటు మోడీ గారి సహకారంతో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో నడిస్తే భవిష్యత్తులో ఎన్నడూ కూడా మాకు ప్రభుత్వాన్ని మళ్ళీ మేము ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉండదు అనేటువంటి దురుద్ద ఆలోచనతోనే ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోనే ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ ఎంపీలు కానీ వారి యొక్క శాసనసభ్యులు కానీ వారి యొక్క ముఖ్య నాయకులు కానీ ఈ రోజున విసంగక్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి పరిపాలన పైన విసంగక్తా ఉన్నారు. ఏదైతే అడ్డగోలుగా ఈ రోజున తిరుపతి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసి అడ్డగోలుగా ఆ రోజున వారి పరిపాలన ఉన్నట్టు అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా నాశనం చేసినటువంటి చరిత్ర కూడా వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు టీడీటీ బోర్డులో ఉన్నటువంటి నాయకులకే దక్కుతుంది. ఈ రోజున ఏదైతే చాలా అభండారాలు వేస్తూ ఈ ప్రభుత్వం పైన ప్రభుత్వమే ఏమీ లేకుండా మా పైన నిందేసిందని చెప్పి ఎక్కడా కూడా సిట్ కానీ సిబిఐ కానీ నిర్దిష్టంగా కల్తీ జరగలేదని కానీ అన్ని చోట్ల కూడా దాంట్లో పామాయిల్ యూజ్ చేశారని అదేవిధంగా కెమికల్స్ యూజ్ చేశారని
ఇంకా కొన్ని రకాలైనటువంటి పదార్థాలు దాంట్లో యూజ్ చేశారని చెప్పేసి స్పష్టంగా సిట్ కానీ సిబిఐ కానీ ఇస్తే ఈరోజు అడ్డగోలుగా దబాయిస్తూ ఏదైతే ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందకుండా ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేసి ఈ ప్రభుత్వం మీద నిందలేసేటువంటి పరిస్థితిని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ వారి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మీరు ప్రజల పక్షాన్ని మాట్లాడండి, ప్రజల పక్షాన్ని పోరాడండి. ఈ ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తుందో దాన్ని పట్టుకోండి, ప్రజల పక్షాన్ని మీరు పోరాటం చేయండి, నిలబడండి. మీకు మనుగడ ఉంటుంది తప్పించి అభివృద్ధిని అడ్డుకునే విధంగాను, సుపరిపాలన అడ్డుకునే విధంగాను, ఎక్కడ అబద్ధాలని నిజం చేసేటువంటి దిశగా మీరు ప్రయాణం చేస్తే మీరు ఎక్కడా కూడా పుట్టగతులు ఉండవని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఆ పెడదారిని విడనాడి మంచి మార్గాన్ని ఎన్నుకొని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని స్వాగతించండి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా కానీ తప్పులు చేస్తే దాన్ని నిలదీయండి, ప్రజలందరూ కూడా హర్షిస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా ఆ విధానాలను విడనాడాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీని వారి యొక్క అధ్యక్షులు కానీ వారి నాయకత్వాన్ని కానీ హెచ్చరిస్తా ఉన్నాం. జనసేన పార్టీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా జనసేన పార్టీ దీన్ని బలంగా తీవ్రంగా ఖండిస్తూ ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ప్రజారోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అనారోగ్యంతో బాధపడుతున్న 32 మంది బాధితులకు సుమారు 19,84,000 రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 2 LOC కాపీలను అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు బాధితులకు తక్షణ సహాయం అందేలా ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని, ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా సంక్షేమ పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే చంటి తెలిపారు. సంతోషంగా ఉందా? ఓకే, వాళ్ళ అమ్మగారు చనిపోయారు. శ్రీనివాస్ పర్లేదు. పెన్నెల్ శెట్టి సూర్యచంద్రరావు, రెఫరెన్స్ చోళ వెంకటరత్నం, జాతర అంతటి చెక్లు ఇప్పించావు నువ్వు. మళ్ళీ ఇప్పుడు ఇన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి, తెగబుతున్నారు. బైరెడ్డి రావతి ఓకే. పొలిమెట్ల కనక మహాలక్ష్మి, పులిబాల వెంకట లక్ష్మీ ప్రియ, కొప్పాక స్వాతి రాలేదా? కొప్పాక స్వాతి ఏదో కొప్పా నుంచి వచ్చావా? ఇంటి పేరు కొప్ప. షేక్ బాజీ భాషాబాయి ఏంట్రా రండి. షేక్ జమీర్ మెరుపుల సుందరయ్య జగమర్తి శ్రీనివాసరావు, ఇస్తాను, అది ఇస్తాను, అక్కడ ఇస్తాను. వెంకట శిరోమణి, కొమరపల్లి చింతాల వెంకటలక్ష్మి, నీరుకొండ అనంతలక్ష్మి. అమ్మాయి వాళ్ళు చెప్పులు తీసుకున్న వాళ్ళంతా లక్ష్మీలు ఎక్కువ ఉన్నారండి. వాళ్ళు చెప్పులు తీసుకున్న వాళ్ళంతా లక్ష్మీలు ఎక్కువ పేరు వచ్చినాయి నాకు. అంపసాల వెంకట రమణ, దావులూరు స్వామిరాజు, అక్కడికి వెళ్ళొద్దాం సార్, ఇద్దాం. ఓకే, మరగాని వెంకట రమణ,
మార్కాయ వెంకటరమణ, మనపరుపు శ్రీనివాస్, సుధాని రామకోటేశ్వరరావు, మన్నారపు శ్రీనివాస, సోదాని రామకోటేశ్వరరావు, కర్ణం సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ ఏదైతే మన అంబటి రాంబాబు గారు ఏదో మనుషులకి చెప్పలేని భాషలో కూడా మాట్లాడాం. తర్వాత జోగి రమేష్ గారు ఆయన వ్యక్తిగతంగా మళ్ళీ లోకేష్ గారిని ఏ విధంగా అయితే మాట్లాడారో మనం అందరం కూడా చూసాం. మరి ఆయనే ఆ మొగుండు రమ్మని ఈ మొగుండు రమ్మని అన్నారు. మరి అసలైన మొగుళ్ళు వెళ్తేనమ్మా మళ్ళీ వాళ్ళు వచ్చారని కేసులు ఎత్తారు. అలాగే వచ్చిన తర్వాత కులాలను అడ్డం పెట్టుకుని నాకు ఈ కులం అంతా మద్దతు లేదని ఈయన, ఆయనకి ఆ కులం అంతా మద్దతు లేదని ఆయన. అంటే కులాలు ఎటువంటి బూతులు మాట్లాడమని చెప్పి కుల సంఘాలు వీళ్ళకి ఏమైనా చెప్పినాయా? కులాల యొక్క పరువులు తీస్తున్నారు. ఏ కుల సంఘం అయినా సరే ఇటువంటి బూతులు మాట్లాడి సమాజానికి మంచి నేర్పని చెప్పి రాజకీయ నాయకుల్ని ప్రజలందరూ కూడా ఎన్నుకుంటారు. మనం మాట్లాడే భాషని ప్రజలు హర్షిస్తున్నారా చేదరించుకుంటున్నారా అనేది గమనించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఏదైతే తిరుపతి లడ్డూ విషయంలో వాళ్ళ బండారం బయటపడిపోయిందన్న ఉద్దేశంతోనే మరి ఇటువంటి వక్ర భాష మాట్లాడారనేది మీ అందరికి కూడా చెప్తున్నా. ఎందుకంటే మేము ఇలా మాట్లాడుతున్నాం, అది మీడియా మీద ఎవరో చూడరు. ఇది మేము ఎలాగైతే మాట్లాడతామో అది చూడరు. మేము 4 బూతులు మాట్లాడామనుకోండి, ఇది 50 లక్షల మంది చూస్తారు. అది అలా చూడాలనే ఉద్దేశంతోనే అంబటి రాంబాబు అవ్వచ్చు, జోగి రమేష్ అవ్వచ్చు, ఒక చెడు విషయాన్ని ప్రజలందరూ చూస్తారనే ఉద్దేశంతోనే ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇది గమనించాలి, గమనించుకుంటున్నారు కూడా. అటువంటి వాళ్ళు రాష్ట్రాన్ని మళ్ళీ చిన్నాభిన్నం చేయడానికి ఇటువంటి అవకాశవాదం మాటలు మాట్లాడుతున్నారు. కులాలు అవ్వచ్చు, అదేవిధంగా ప్రజలు అవ్వచ్చు, వాళ్ళని ఖండించవలసిన బాధ్యతను వాళ్ళు తీసుకోవాలి. ఎవరైనప్పటికీ కూడా నిన్న కూడా వాళ్ళ అమ్మాయి మాట్లాడుతూ ఆయన భాషని అదే అంబటి రాంబాబు గారు 5 నిమిషాల్లో తేరుకుని నేను అనుకోకుండా ఆవేశంలో మాట్లాడాను అనేది ఒక్క మాట అనుంటే ఇటువంటి అనర్థం జరిగేది కాదు. ఎవరైనా ఆవేశపరులు ఉంటారు పక్కపక్కన ఉన్నప్పుడు, మరి ఎప్పుడు తిట్టేటప్పుడు ఏదన్నా ఉందన్నప్పుడు ఎవరో ఒకరికి ఆవేశం ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఇంకొక భాషతో తిడతం జరుగుద్ది. మరి అనేక విధమైన జరుగుతున్నప్పుడు కనీసం అది జరిగిన తర్వాతైనా మరి జోగి రమేష్ గారు ఆపుకోకుండా మరి జోగి రమేష్ గారు ఇంకో మాట మాట్లాడతాం, మళ్ళీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడం, బొత్స గారు అక్కడి నుంచేమో ఏది ఇదివరకు తిట్టలేదన్న వాళ్ళు ఏదైతే మా వాళ్ళు నిన్న మాట్లాడిన తర్వాత ఒకళ్ళిద్దరు మాట్లాడచ్చు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా కంజాయించి సహనంతో ఎవరో కూడా ఏ పని చేయొద్దని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వీళ్ళు ఏ నాయకులు కూడా చెప్పరు. వాళ్ళు ఏదైనా ఉన్నారంటే వేరే కుల సంఘం పెద్దలతో కూడా మాట్లాడించడం జరుగుద్ది. ఎట్టి పరిస్థితిలో కూడా కులాలు వీళ్ళకి మద్దతు ఇవ్వటం అనేది జరగదనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ఇటువంటి భాషను మార్చుకోకపోతే ప్రజలు వాళ్ళకు కూడా బుద్ధి చెప్పారు. ఇంకోసారి కూడా మళ్ళీ రాజకీయం నుంచి కూడా బహిష్కరిస్తారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఉంగుటూరు నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గన్నె వీరాంజనేయులు పార్టీ కార్యాలయం వద్ద గోకవరం, గొల్లగూడెం, కొత్తగూడెం గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గన్నె వీరాంజనేయులు మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీకి మరింత బలం చేకూరిందని, ప్రజల నమ్మకంతో పార్టీని ఇంకా బలోపేతం చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మా ఉంగుటూరు నియోజకవర్గం, ఉంగుటూరు మండలం, అక్కుపల్లి, గోకవరం, అలాగే మరి గొల్లగూడెం పంచాయతీలో ఉన్నటువంటి కొత్తగూడెం హామ్లెట్ విలేజ్ నుంచి అనేక మంది సోదరులు, పెద్దలు తెలుగుదేశం పార్టీలో మరి జాయిన్ అయినటువంటి సందర్భంగా వారందరికీ కూడా కండువాలు కప్పి హృదయపూర్వకంగా మరి అక్కడ మండల పార్టీ అధ్యక్షులు సుధీర్ గారు కానీ, ఆ మండల పెద్దలు కానీ, అలాగే మరి గొల్లగూడెం, అలాగే అక్కుపల్లి, గోకవరం మరి గ్రామ కమిటీ అధ్యక్షుల, గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఆధ్వర్యంలో, ముఖ్యంగా పెద్దలు గోకవరం నుంచి మన్నే సత్యనారాయణ నానిబాబు గారు కానీ, పెనుమూడి రవి గారు కానీ, వారి యొక్క నాయకత్వంలో ఒక 10-15 మంది నాయకులు, అలాగే మరి కొత్తగూడెం, గొల్లగూడెం పంచాయతీలో ఉన్నటువంటి కొత్తగూడెం హామ్లెట్ విలేజ్లో ఉన్నటువంటి తుండూరి ఐఎస్రావు గారు మరి వారి నాయకత్వంలో మరి కొంతమంది పెద్దలు కానీ, యువకులు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో మరి జాయిన్ అయినటువంటి సందర్భంగా వారందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ నిజంగా కూడా చాలా సంతోషం. ఈరోజు
ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా కానీ, మరి మోదీ గారి ఆశీస్సులతో గ్రామాల్లో కానీ, జిల్లాల్లో కానీ, రాష్ట్రంలో కానీ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగాలంటే మనం అందరం కూడా పార్టీలన్నీ కూడా పక్కన పెట్టి ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని తెలుసుకుని ఈ రోజు పార్టీలో జాయిన్ అయినటువంటి పెద్దలందరికీ అలాగే సోదరులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో మరి మన నియోజకవర్గమే కాదు, మన జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి యొక్క పార్టీలో జరిగేటువంటి ఇబ్బందులు కానీ, ఎందుకంటే నిన్న మొన్న మన రాష్ట్రంలో కొన్ని చూసినటువంటి కార్యక్రమాలను మనం చూసాం. విమర్శల జోలికి నేను వెళ్ళను, కానీ అభివృద్ధి జరిగేటప్పుడు అందరం కూడా మనం ఒకళ్ళొకళ్ళు దెబ్బలాడుకుని బయట వచ్చేవాడిని మనం కనుక పెట్టుబడిదారులను కనుక ఆపుకుంటే నష్టపోయేది మన రాష్ట్రం అన్న వాస్తవాన్ని మనందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మనందరం కూడా కోరుకుంటూ ఈ రోజు ఒంగుటూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జాయిన్ అయినటువంటి ఈ యొక్క అక్కుపల్లి గోకారం కొత్తగూడెం గ్రామంలో జాయిన్ అయినటువంటి మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సోదరులందరికీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ రానున్న రోజుల్లో కూడా నియోజకవర్గంలో గణపురం మండలం, బేడోలు మండలం, నిడమర మండలం, మిగతా మండలాలు కూడా అనేక మంది మరి ఇతర పార్టీ నుంచి వచ్చేటువంటి నాయకులందరికీ కూడా కండువాలేసే కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుంది. ప్రజలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రం ఇదే విధంగా ముందుకెళ్లాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలన్నా, అమరావతి రాజధాని పూర్తవ్వాలన్నా, లేకపోతే అనేక వందల కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడికి వస్తాయి, పూర్తయి చదువుకునే పిల్లలకు మనకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మనం అందరం కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తెరిగి ఈ రోజు పార్టీలో జాయిన్ అయినటువంటి పెద్దలు, సోదరులందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాం. మహేష్ గారి నాయకత్వం